చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకటే కంపేర్ చేసుకుంటాం, తెలుగు సినిమా అనుకుంటాం. ఆ సరిహద్దులను ఎప్పుడో చెరిపేశారు మన తారకన్న. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే, దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తారకన్న అభిమాని. ఇంకా చెప్పక్కర్లేదండి, అది కన్నుల పండగగానే ఉంటుంది. మనం ఏంటంటే ఒక తారకన్న అభిమాని కింద ఆయన స్టెప్స్నే చూస్తూ ఉంటాము. బట్ వాళ్ళిద్దరూ కనిపించే ప్రతి ఫేమ్ కూడా చాలా చాలా హైలైట్గా ఉంటుందని మీ అందరికీ చెప్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. అది సోషల్ మీడియాలో కంపల్సరీ ఏదో ఒక ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం వచ్చింది మన తారకన్నని అభిమానించి అందరూ కూడా రావడం జరిగింది. తారకన్న కనిపించిన ప్రతి సీన్ ఎలివేషన్ లాగే ఉంటుంది మనకి. కాబట్టి తెలుగోడు ఖచ్చితంగా ఆయన అన్నట్టు 2 కలర్లు ఇలా ఎగరేసుకుని మరి మనం తెలుగు వాళ్ళం అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే కావచ్చు, కాకపోతే యాక్షన్ సీక్వెన్సెస్లే కావచ్చు, ఆ ఒక్క పాట ఏదైతే ఆ డ్యాన్స్ కావచ్చు, చంపేశారండి నిజంగా. ఫ్యాంటాస్టిక్ అంతే. ఉంటాయి, పేరులోనే ఉంది కదా, వార్ అని చెప్పి పేరులోనే ఉంది నిజంగా. కాబట్టి అల్టిమేట్ 2 సింహాలు కొట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో అలానే తారకన్నని హృతిక్ రోషన్ని ఒకే స్క్రీన్ మీద చూసినప్పుడు అలానే అనిపిస్తుంది మనకి. అలా కంపేర్ చేయొద్దండి, ఎవరి జోనర్ వాళ్ళకే ఉంటుంది కదా, కంపేర్ చేయడానికి లేదు. మనం ఎవరి జోనర్ వాళ్ళదే, ఎవరి తీరు వాళ్ళదే. మనం అభిమాని కింద నాకు తారకన్న నచ్చుతాడు, కొంతమందికి హృతిక్ గారు కావచ్చు, హృతిక్ గారు నచ్చుతారు, అలా ఉంటుందండి. నేను 4.5 ఇస్తాను అండి. నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారిది నిజంగా చెప్తున్నా, ఆయన అన్నట్టు కాలర్ ఎగరేసుకుంటాను. నిజంగా చెప్తున్నా, సినిమా అంతా బాగుందన్న, ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అని ఇరుగా తీసేసిండు. ఎన్టీఆర్ గారిది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. యాక్టింగ్ పరంగా తీసుకున్నా కూడా చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. మన రితిక్ రోషన్ గారు యాక్టింగ్, ఆల్రెడీ మన రితిక్ రోషన్ గారు పాన్ ఇండియా స్టార్ అయినా, డ్యాన్స్ అంటే ఆయన మించి ఎవరు లేరు. అంటే తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత అంటే రితిక్ రోషన్ గారే డ్యాన్స్ అంటే సినిమా ఇండస్ట్రీలో. అట్లాంటి రితిక్ రోషన్ గారు మళ్ళీ ఎన్టీఆర్ గారితో డ్యాన్స్ చేసినంటే మామూలు మాట కాదు, అంత బాగా చేసిన డ్యాన్స్. ఇద్దరు మాత్రం మళ్ళీ ధూమ్ కనిపిస్తుంది సినిమాలో, ధూమ్ మళ్ళీ కనిపిస్తుంది డ్యాన్స్, అలా బాగా చేసి ఇద్దరు. రితిక్ రోషన్ యాక్టింగ్ మాత్రం ఇదిగా తీసిండు. ఫైట్స్ మాత్రం చూడాలి, లాస్ట్లో ఫైట్లు ఉంటాయి ఇద్దరిది. ఒక సింహం పులి ఎట్లా కొట్లాడతారో అట్లా చూపిస్తారు ఫైట్లు మాత్రం, చింపి పడేసిన ఫైట్లు మాత్రం. నిజంగా చెప్పంటే మన డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారికి చాలా ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాం, మేము ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాం దానికన్నా రెట్టింపోయింది, అంత బాగుంది. అంటే సాంగ్స్, డ్యాన్స్ తీసుకున్న ఒక ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మాత్రం చెప్తున్నారు కదా, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కానీ, రితిక్ రోషన్ ఫ్యాన్స్ కానీ మాత్రం ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. అంటే సినిమాలో ఎంత స్టోరీ ఉందో ఆ స్టోరీ దగ్గర తీసుకోపోయింది డైరెక్టర్ గారు. అంటే మనం ఇంత తక్కువ లేదు ఎక్కువ లేదు, స్టోరీ తగ్గట్టు ఒక పాన్ ఇండియా మూవీ అంటే దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఒక పాన్ ఇండియా మూవీ అంటే దాన్ని కంపేర్ చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది సినిమా. మన తెలుగు సినిమా అంటే ఏదో చిన్న సినిమాలే కాదు, పెద్ద సినిమా కాబట్టి అది అందరికీ ఇండస్ట్రీ మొత్తం అంటే వరల్డ్ మొత్తం అర్థం కావాలి కాబట్టి సినిమా టైం పడుతుంది. అందుకే సినిమాలో బాగుంది. ఒక మంచి ఒక మ్యాజిక్ సినిమా అని చెప్పొచ్చు, ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అన్న కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్. అంటే ఈ సినిమా కథ తగ్గట్టు ఉంటుంది అన్న, అంటే ఎన్టీఆర్ కథ తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు మనము ఏ సినిమాకి తగ్గట్టు అది కథ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉంటుంది, దాని తగ్గట్టు తీసుకొచ్చిన సినిమా, అంతేగాని ఇంకేం లేదు. నేను అడుగుతున్నారా, బిగ్నెస్ కూడా వేరే లెవెల్. అబ్బా అసలు యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా అనిపించింది? అన్ని సూపర్, ఆల్మోస్ట్ అన్ని సూపర్ సినిమా. అంతా క్లియర్గా ఉంది, కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్టార్టింగ్లో కొంచెం అర్థం కాలేదు. ఇండియా ఫస్ట్, ఇండియా కోసం, ఆర్మీ కోసం. మన రితిక్ రోషన్ గారు ఏంటంటే ఇట్లా కాన్సెప్ట్ ఇండియా కోసం చావాలి, ఇండియా కోసం బతకాలనే కాన్సెప్ట్. అయినా యాక్చువల్గా మన రితిక్ రోషన్ గారికి ఫ్యామిలీ లేదు, అండ్ మన ఎన్టీఆర్ గారికి ఫ్యామిలీ లేదు. ఇందులో ఫ్యామిలీ చూపించలేదు. వాళ్ళిద్దరూ ఒక అంటే దొంగ లేదు, ఎన్టీఆర్ గారికి హీరోయిన్ లేదు, రితిక్ రోషన్ గారికి హీరోయిన్ ఉంది. ఇందులో ఇద్దరు అనాథలే, ఇద్దరు దొంగల్లాగా ఉంటారు, పోలీస్ స్టేషన్కి పోతారు. కూలీ పవర్ అన్నట్టు కూలీ మూవీ చూశాడు, మనోడు ఎన్టీఆర్ మూవీ చూశాడు. తండ్రి కొడుకులకు పోటీ పెట్టారు, ఎవరన్నా ఉన్నారంటే అది బాగా వాడుకున్నారంటే. బాలీవుడ్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి ఇండస్ట్రీ ఇట్టి కొట్టారు, తమిళ వాళ్ళు నాగార్జున పెట్టి 1000 కోట్ల సినిమా తీశారు. ఒకటే చెప్తున్నాను, కూలీ వారు 2 చూడండి, 2 బ్లాక్ బస్టర్ మూవీస్, రెండిటికి ఒకటే రెస్పాన్స్ వస్తుంది. సైమాన్ క్యారెక్టర్ అంటే పడిపోయింది ఇండియన్ బాక్స్ ఆఫీస్కి. విలన్ అంటే నాగార్జుననే. వార్ 2లో డామినేషన్ చేసింది ఎవరైనా ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్. మనోడు చూశాడు, నాకు స్టోరీ చెప్పాడు.